పెట్రోల్ పై అపోహలకి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తున్నా సరే ఆ రగడ మాత్రం ఆగట్లేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఈ ఇష్యూని వదిలిపెట్టట్లేదు. ప్రజలపై ఇథనాల్ బ్లెండింగ్ ని బలవంతంగా రుద్దుతున్నారు అంటున్నాయి విపక్షాలు. ఈ E20 పెట్రోల్ వాడితే బైక్లు, కార్ల ఇంజిన్లు పాడైపోతాయని వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూతో ఏకంగా ప్రధాన నివాసానికి బయలుదేరి ఢిల్లీలో రచ్చ చేశారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. E20 పెట్రోల్ విధానంపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆపేదే లేదని అల్టిమేటం ఇచ్చారు. దేశ రాజధానిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. E20 పెట్రోల్ నుంచి సామాన్య వాహనదారుల ప్రయోజనాల్ని కాపాడాలంటూ ఏకంగా ప్రధాని మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ భారీ పాదయాత్రగా వెళ్లారు. కేజ్రీవాల్ కాన్వాయ్ ను ఫిరోజ్ షా రోడ్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ ప్రధాని నివాస మార్గంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. పోలీసులకు ఆప్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చేందుకే వస్తున్నామని కేజ్రీవాల్ చెప్పినా పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపైన కూర్చొని బైకులతో, ప్లకార్డులతో నిరసనకు దిగారు. 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపిన E20 పెట్రోల్ బైకులు, కార్ల ఇంజన్లను పాడు చేస్తుందని వాదిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. దీనికి ఆధారాలున్నాయంటూ దేశవ్యాప్తంగా సేకరించిన 2 లక్షలకు పైగా వాహనదారుల సంతకాలతో కూడిన భారీ వినతి పత్రాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని ప్రధానికి ఇవ్వడం కోసం వెళ్తుంటేనే పోలీసులు అడ్డుకున్నారన్నారు. E20 పెట్రోల్ తో ఇబ్బంది ఏం లేదంటూ కొన్ని స్టడీ రిపోర్ట్స్ ఆధారంగా అన్ని అపోహలకు సమాధానమిస్తోంది కేంద్రం. అయితే ఆ స్టడీ రిపోర్ట్ ను వెంటనే ప్రజల ముందుంచాలంటూ డిమాండ్ చేశారు కేజ్రీవాల్. కొత్త వెహికల్స్ కాకుండా పాత వాహనాలకు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని బలవంతంగా వాడిస్తే కోట్ల మంది వాహనదారులు తీవ్రంగా నష్టపోతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో కూడా వినియోగదారుడికి నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తేల్చి చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ వెనుక పెద్ద కుట్ర దాగుందంటున్నారు కేజ్రీవాల్. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు వారి కుటుంబాలకు వ్యాపార పరంగా మేలు చేసేందుకే ఈ విధానం తెచ్చారని మండిపడ్డారు. అమెరికా ఒత్తిడితోనే వ్యర్థ ఇథనాల్ ను ఇండియాకు దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. ప్యూర్ పెట్రోల్ తో పోలిస్తే E20 పెట్రోల్ తయారీ ఖర్చు చాలా తక్కువ కాబట్టి సామాన్యులపై ఆర్థిక భారం మోపకుండా లీటర్ పెట్రోల్ ధరను 84 రూపాయలకే అమ్మాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. ఒకవేళ కేంద్రం మొండిగా ముందుకు వెళ్తామంటే మాత్రం నీట్ పేపర్ లీక్ ఉద్యమానికి విద్యార్థుల ముందు తలగ్గినట్లే E20 పెట్రోల్ విషయంలో కూడా కేంద్రం వెనక్కు తగ్గక తప్పదని వార్నింగ్ ఇచ్చారు కేజ్రీవాల్.